ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు బంద్ చేస్తా అన్నాడు. రైతు బంద్ చేసినప్పుడు ఎవరికి పడలేదు, మా ఊరు మొత్తం వేసిన అన్నాడు. కానీ ఊరు మొత్తం చెక్ చేసుకుంటే ఒక్కరికో ఇద్దరు ముగ్గురు పడ్డాయి తప్ప ఊరు మొత్తం కాదు. నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళు అసలు బోర్ పడ్డాయి కూడా, బోర్ వేసినా కూడా నీళ్ళు లేవు పరిస్థితి మాది. అసలు నీళ్ళు ఏం లేవు. ప్రభుత్వం ఏం పట్టించుకుంటే ఏమన్నా కాళేశ్వరం ప్రొవైడ్ చేసిండు, అది చేసిండు, ఇది చేసినా ఓపెన్ చేసి మాడలు తప్ప ఆయన చేసి చూపెట్టిందే లేదు. ఇంకేమన్నా ఫ్రీ బస్ ఒక్కటి చేసిండు. గ్యాస్ సిలిండర్ 500కి అన్నాడు, అది ఏమన్నా పని చేసిందా? లేదు. వచ్చిన నెలకి 2 నెలలకే చేసిండు, తర్వాత మొత్తం బంద్ చేసిండు. ఎక్కడ అన్యాయం అండి. ఇప్పుడు ఫైన్లు కూడా వేసిండు ప్రతంగా. బైక్ 3 రైడింగ్ 5,000 10,000 ఫైన్లు వేసిండు. ఇది చాలా అన్యాయం. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎంత మంచిగా చేసాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం చెడగొట్టేటది. ఏమన్నా కేసులు అని మాట్లాడతారు కానీ అసలు రేవంత్ రెడ్డి వచ్చి అందరినీ ఇప్పుడు పేద కుటుంబాలకు ఇల్లు కూలగొట్టిండు. ఇంత డెవలప్ చేస్తా అన్న డెవలప్మెంట్ అసలు లేదు. నల్గొండలో ఇప్పుడు ఎత్తబడి చాలా మందికి రైతు బంధు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమన్నా రైతు బంధు పడింది అని మాటకి చెప్తారు కానీ అసలు రైతు బంధు చాలా తక్కువ పడింది కూడా. ఫ్రీ బస్ ఒక్కటే అప్లై చేసినాడు, ఏం లేదు. ఫ్రీ బస్సు అంతే. ఇక కరెంటు 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ, అదొక్కటి తప్ప వేరేది ఏది కాదు. మాకు తెల్ల రేషన్ కార్డులు అన్నాడు, దాని గురించి ఏంది. ఇప్పుడు రైతు మంది నీళ్ళు పడక పంట ఎండిపోతున్నారు. మాకు నిజంగా 4 ఎకర్స్ ఉంది, అలా 2 ఎకర్స్ ఎండిపోతుంది. నీళ్ళు లేక ఇబ్బంది అవుతున్నాయి. ఉన్న పంట కాకపోతే పెట్టుబడి పెట్టినంత ఆగమే కానీ మా బతుకులు ఆలోచించే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇట్లా జనాల మీద బతికే ప్రభుత్వమే జనాలు దెబ్బలు కొడితే ఇక ఎవరండి పట్టించుకునేది ప్రభుత్వం? అసలు రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోవాలి. ఏ విషయమైనా ఇవన్నీ 100 రోజులు అమలు చేస్తాను. 100 రోజులు కాదు, 400 రోజులు 500 రోజులైనా సంవత్సరాల లోపలైనా అందరు కష్టాలు తీర్చే మాత్రం ఆయన గ్రేట్ అండి. నిజంగా కేసీఆర్ వచ్చినాకనే మాకు మంచి జరిగింది తప్ప రేవంత్ రెడ్డి వచ్చి అడుగు పెట్టిండు. అని ఆయన టీడీపీలో పోయి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన చంద్రబాబు ఏమన్నా అంటే ఇంద్రమని అడగాలి, ఆయన అడగాలని అంటాడు. ఈయన సీఎం కూడా ఏం బిక్తుడు మరి? ఈడ వాళ్ళని అడిగి వేయడం కాదు, ఈయన సొంతంగా ఆలోచించి చేసి నిర్ణయం తీసుకోవడం అది గొప్ప. అంతే తప్ప ఎవరినో పడితే మేము ఎట్లా నమ్మలేం. మన గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంత కష్టం లేదు. రైతు బండి పడేది, పచ్చ నీళ్ళు ఉండేది, ఇంత కష్టం లేదు మాకైతే. మంచిగా ఇంటింటి నల్లాలు పెట్టించిండు, అవి కూడా వస్తుండే. అంత మంచి చేసిన కేసీఆర్. కానీ అసలు ఇట్లా రాకూడదు. కేసీఆర్ ఇంకా ఉండాల్సిన కోరుకునేటోళ్ళం మేము, కానీ కేసీఆర్ తగ్గిపోయింది. కానీ అది మా దురదృష్టం. రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి పెద్ద అది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కొంచెం వచ్చిండు, అధికారాలకు వచ్చిండు. ఇప్పటికైనా కొంచెం సీరియస్గా తీసుకొని ప్రజల సమస్యలు గుర్తించితే మాత్రం నిజాయితీగా మేము వచ్చేసారైనా రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నారాయణ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన అనేది అందరూ చేస్తారు. ఉచితాలు అనేది చాలా వరకు తగ్గిస్తే మంచిది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఫ్రీ కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఫ్యాన్లు కూడా ఆపరు, బల్బులు ఆపరు, అన్నీ ఉచితంగా తిరుగుతాయి. ఆ బర్డెన్ అంతా మిగతా వాళ్ళ మీద పడుతుంది. అది తగ్గించుకోవాలి. పోతే ఈ ఆహార పథకం అని లేని వాళ్ళని కూడా రాసి గవర్నమెంట్ డబ్బులు తింటుర్రు. అటుకు పరిపక్వం సరిగా లేదు. ఇంకా ఏంది, ఇప్పుడు ఉచితాలు అది బస్సులు ఫ్రీగా ఇస్తుర్రు. అవన్నీ రవాణా మీద పడుతున్నాయి కదా. అర్థం నుంచి అంత ప్రజలకంతా ఎఫెక్టే కదా. అదే డబ్బులు మనకు గవర్నమెంట్కి ఉంటే ఇంకేం రోడ్లు చేయొచ్చు, ఇంకా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. అందుచేత ప్రతిదీ ఉచితాలు అనేది తీసేసి సానుకూలంగా చేయాలి. ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తారు, బయట మార్కెట్లో 10 రూపాయలకు అమ్ముతుర్రు. నేను కొనుక్కున్నా. ఆ విధంగా అవుతుంది. గవర్నమెంట్ చేసేవి మంచి పనులే, కానీ అవి సద్వినియోగం కావట్లేదు. పూర్తిగా ఏంటంటే ఉచితాలు అన్నీ తీసేసి అన్నీ అభివృద్ధి చేయాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేసినవి ఎవరు చేసినాయి అదేనండి. ఓట్ల రాజకీయం అందరూ పర్వాలేదు, మంచిగానే చేసిండు. కొద్ది అగ్రికల్చర్కు దానికి దీనికి డెవలప్మెంట్ ఎక్కువ చేసిండు ఆయన. వీళ్ళు ఇంక దాని మీద చేయలేకపోతారు. ఇప్పుడు అన్ని ఉచితాలు మాఫ్ చేయాలంటే వీళ్ళకి బర్డెన్ అవుతుంది. అది తేడా. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రమేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రజెంటు ప్రిపేర్ అవుతున్నా, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు గతంలో చేసిన వాటికన్నా
బెటరే చేస్తున్నాడు. కాకపోతే ఆర్థిక మాంద్యంతో కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి. అనుకున్నట్టు ఖచ్చితంగా చేస్తారని హామీలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఒకటి జాబ్ క్యాలెండర్లు అయితేంది, గ్రూప్స్ అయితేంది, నెక్స్ట్ డిఎస్సి అయినా అనుకున్న టైంకి ఇది పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ 6 monthsకి ఒకసారి వేస్తా అంటున్నాను. మిగిలిన వచ్చే విఆర్ఓ కానీ గ్రూప్స్ కానీ ఇంకా మళ్ళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారండి. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు మంచిగానే వస్తున్నాయి అంటారు. వస్తున్నాయండి. ఇప్పుడు ఫస్ట్ టైము నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా మేము కొన్ని రోజుల నుంచి నిరుద్యోగం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ప్రిపేర్ అయిన వాళ్ళు అయ్యారు, సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళకు కూడా నిరుద్యోగులకు ఇంకా కొత్త గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కూడా డిఎస్సి కానీ నెక్స్ట్ వేరే అకాడమిక్ ఇయర్కు సంబంధించిన మా జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేస్తాను. కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా ఉన్నదండి, మంచిగానే ఉన్నది. కాకపోతే నిరుద్యోగ సమస్యను ఎక్కువ పెంచడం వల్ల ఇప్పుడు అధికారం ఎక్కువ కావడం వల్ల వాళ్ళు ఒత్తిడి ఎక్కువ పడుతున్నది ఇప్పుడున్న ప్రభుత్వం పైన. అప్పుడు టైంకి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఈ ప్రిపరేషన్ కావుతూ నెక్స్ట్ కాలయాపన చేసేసరికనే నిరుద్యోగుల సమస్య ఎక్కువ పెరగడం వల్ల ఇప్పుడు తాటికి ఎక్కువ అవుతున్నది. ఆయన చేసిన దాని తప్పిదం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ పడుతున్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? చాంద్ పాస్ ఏం చేస్తుంటారు? రాయి కొడతాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చేసిండు సార్? ఏం చేయలేదు. రైతు బంధు అన్నాడు, కొందరికి వేసిండు, రుణమాఫీ కూడా చేయలేదు. మేము ఇద్దరు ఉన్నాం, ఇద్దరికి చేయాలి రుణమాఫీ. ఏదే కళ్యాణ లక్ష్యం అన్నాడు, కళ్యాణ లక్ష్యం కూడా లేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం హామీ లేదు సార్. రుణమాఫీ చేయలేదు, ఏం లేదు. ఉన్న ఆయన వాళ్ళకే అయినాయి రుణమాఫీ, మాకు అసలే కాలేదు సార్. కరెంట్ గ్యాస్ అంటే ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఒక కరెంట్ ఇచ్చిండు సార్. ఫ్రీ ఒకటి ఇచ్చిండు. ఫ్రీ ఇచ్చిన ఏంది బాగా తీసుకున్నాడు. గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ పైసలు కూడా డబ్బులు పడుతున్నాయి సార్. సార్ ఇంతకుముందు పడ్డాయి, మళ్ళీ ఆగిపోయినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గురించే అది రైతు బంధు చేసి రుణమాఫీ చేసింది సార్. ఆయన కళ్యాణ లక్ష్మి కూడా వచ్చేది, కళ్యాణ లక్ష్మి కూడా లేదు కేసీఆర్ ఉన్నప్పుడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జిల్లా చిన్న నాకట్పల్లి. ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా చేస్తుండు. 6 పథకాలు మంచిగా అమలు చేసాడు. బస్సు ఫ్రీ, రేషన్ కార్డు ఫ్రీ, బస్ అయినా గ్యాసు, ఇంకా నీరు, రైతు రుణమాఫీ, రైతు బంధం అన్నీ మంచిగా చేస్తుండు. అంతా మంచిగా చేస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పింది కానీ చేసింది ఏం లేదు. ఉన్నోని ఇంకా ధనవంతుని చేసింది కానీ లేను ఇంకా పేద బుక్కని చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన వల్ల మంచిగా అందరికి మంచి జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? ప్రమోద్. ఏం చేస్తారు సార్? ఫాస్ట్ ఫుడ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉండంటే ఉండు అంతే, కానీ పనులు ఏం జరుగుతలేవు, ఏం లేదు. సీఎం కూడా మీద కూర్చుంది అంతే, కానీ చేసేది ఏం లేదు. పాలన సరిగా లేదన్న. అంటే ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఫ్రీ బస్ అన్నాడు, మగవాళ్ళకి ఏమైనా స్వేచ్ఛ ఉందా? మొత్తం ఎక్కుతారు, గుంపలకి ఎక్కుతారు. మా మగవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి బాయ్. ఎట్లా చెప్పు ఇట్లయితే? ఒకరి కోసం, మహిళల కోసమే. మహిళలు ఒక్కలే ఓటేస్తారా? మనం కూడా ఓటేస్తున్నాం, మనకు కూడా సమాన హక్కులు ఉండాలి. కానీ ఇంకా అన్నీ అమలు పరుస్తలేడు. ఇంకెంతకాలం పడుతుందో? ఇప్పటికే 1 సంవత్సరాలు అయింది. అన్నీ అమలు పరచాలంటే ఇంకా 5 సంవత్సరాలు అవుతుందో 10 సంవత్సరాలు అవుతుందో తెలియదు. ఈ 6 గ్యారెంటీలలో కరెంటు గ్యాస్ కూడా ఏ విధంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందంట? 50% కూడా అది అమల్లోకి రావు అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే కేసీఆర్ బ్రో. ఆయన పాలన మంచిగా అయినాయి. రైతులకు మంచి బెనిఫిట్స్ వచ్చినాయి, సబ్సిడీలు వచ్చినాయి.